జనాలందరూ ఒకసారి షాక్ అయ్యారండి ఉప్పల్ బారు పేరు వినగానే. చిచి చిచి అలాంటి మాటలేందబ్బా. వీళ్ళిద్దరు మళ్ళీ వీళ్ళ కలయిక ఎలా ఉంటుందని జనాలు ఆసక్తి చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా సమాజానికి ఉపయోగపడేలాగా ఆ గేమ్ ఉండాలా. బిగ్ బాస్ ఇప్పుడు అసలు ఫస్ట్ నాగార్జున గారిని వసం చేసుకుంటుందని అందరూ ఇప్పుడు ఫ్యాన్స్ అట్ అవుతున్నారండి. బిగ్ బాస్ సీజన్ 9 లో మన హోస్ట్ గా నాగార్జున గారు కాకుండా ఇంకెవరుంటే బాగుంటుంది? చిరంజీవి గారు ఉంటే బాగుంటుందండి. హీఈస్ ఏ సూటబుల్ పర్సన్. తప్పకుండా ఆయన ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. సో మరి కంటెస్టెంట్ గా ఆల్రెడీ మన ఉప్పల్ బాలు గారు అలైక్య సర్టిఫికెట్స్ వీళ్ళు సెలెక్ట్ అయ్యారని చెప్పి రూమర్స్ నడుస్తున్నాయి. దాని మీద మీ అభిప్రాయం? జనాలందరూ ఒకసారి షాక్ అయ్యారండి ఉప్పల్ బారు పేరు వినగానే. షాక్ అయ్యారా అంటున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ లోపలికి పోతే ఇంకా ఎంతమంది షాక్ అవుతారో అర్థమైతలేదు. ఇప్పటికే బిగ్ బాస్ లో ఉన్న తట్టుకోలేకపోతున్న వాళ్ళు ఉన్న మొత్తం ఇప్పటికే దాన్ని ఒక బ్యాడ్ గా చూస్తున్నారు. ఇక ఉప్పల్ బాల్ వాళ్ళకు వెళ్ళారనుకో ఇక అందరు షాక్ అవుతారండి. జనాలు అయితే నిజంగా షాక్ అవుతారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అఘోరి కూడా పేరు వింటున్నారు. వీళ్ళిద్దరు మళ్ళీ వీళ్ళ కలయిక ఎలా ఉంటుందని జనాలు ఆసక్తి చూస్తున్నారు. ఎందుకంటే అఘోరిది ఇప్పటికే ఫస్ట్ భార్య అంటుంది నా భర్త ఇతను అంటుంది. నా భర్త నన్ను ఇప్పుడు ఆమె వదిలేసి రా నా దగ్గరికి అంటుంది. ఇతనేమో మరి నాకు శ్రీవారిని అంటున్నాడు. ఈ ఉప్పల్ బాలు వీళ్ళంతా మరి ఏం చేస్తారా అనేది ఒక ఇంట్రెస్ట్ గా ప్రజలలో ఇదే ఒక ఇంట్రెస్ట్ జరుగుతుందండి. అందుకే అంటున్నారు షాక్ అయ్యారా అంటే మరి ఇప్పుడు షాక్ అవుతారు. నిజంగా జనం షాక్ అవుతారండి ఒకసారిగా. మరి ఇప్పుడు అఘోరి ఒకవేళ బిగ్ బాస్ వస్తే మన బిగ్ బాస్ ని చేతపడి చేసి బిగ్ బాస్ ఇప్పుడు అసలు ఫస్ట్ నాగార్జున గారిని వసం చేసుకుంటుందని అందరూ ఇప్పుడు ఫ్యాన్స్ అట్ అవుతున్నారండి. మా నాగార్జున గారికి ఏ చేతపడి చేస్తుందో మరి బిగ్ బాస్ విన్నర్ అవుతుందేమో అని అందరు పరేషాన్ అవుతున్నారు. వస్తే ఇంకా స్వాగతిస్తామండి. ఎందుకంటే వచ్చే ముందు ఏంటంటే కంటెస్ట్లను ఒకసారి వీళ్ళని మార్చుకోవాలి. ఈ ఉప్పల్ బాలు కానీ ఇంకొక ఇప్పుడు అఘోరి కానీ ఇంకొకరు పేరు ఇస్తున్నారు. ఇప్పుడు అలకి చిటిపి గతంలో మనం చూసినట్టయితే ఎంత ట్రోల్స్ జరిగాయంటే ఆమె మీద అనేక రకాల అలాంటి వాళ్ళ పైన కాకుండా మంచి పాజిటివ్ ఉన్న పైన ఒక జబర్దస్త్ స్కిట్స్ చేసిన చాలా మంది ఉన్నారు యాక్టర్స్. వాళ్ళని తీసుకుంటే బాగుంటుందండి. కష్టపడ్డ వాళ్ళను నలుగురికి నవ్వించే వాళ్ళని తీసుకుంటే బాగుంటుంది. అంతేగాని చూసారా షాక్ అయ్యారా అంటే షాక్ అవ్వడం ఏమి ఉండదండి. జస్ట్ టైం పాస్ కోసం చూస్తున్నారు తప్పించి అది ఆనందించడానికి చూస్తలేరు. జబర్దస్త్ స్కిట్ చూసినట్టయితే మనం అది ఒక ఫ్యామిలీ కానీ కుటుంబం కానీ చిన్నపిల్లలు కానీ నవ్వడానికి వీలుగా ఉంటుంది. ఈ రోజు ఏమవుతుందంటే ప్రతిదీ ఇది ఒకటి చూపిస్తున్నారు. షాక్ అయ్యారా అంటున్నారు. ఏంటి షాక్ ఏందో అర్థమైతే లేదు ఎవరికి. ఏం షాక్ అయ్యారు ఏంది అసలు ఎవరికి అర్థమైతే లేదు. అదే ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఓన్లీ సెలబ్రిటీస్ ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే ఉండాలని కొత్త సీజన్ లో ఒకటండి ఇప్పుడు బిగ్ బాస్ ను దరిద్రంగా తయారు చేస్తున్నారండి వీళ్ళ. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళు బిగ్ బాస్ ను దరిద్రంగా తయారు చేసి వెళ్ళిపోయారు. వాడు రైతు బిడ్డ అంటున్నాడు. ఈ మధ్యలో మనం ఇక్కడ చూసినాము 2-3 రోజుల నుండి కూలి బిడ్డ అంటున్నాడు. అని వాడు కూలి బిడ్డ అంటుండు, రైతు బిడ్డ అంటుండు. ఈడేమో మరి షాక్ అయ్యారా అంటుండు. ఎవరిని అసలు పంపాలి ఎవరిని పంపద్దు కొంచెము అది నాగార్జున గారు డిసైడ్ చేసుకోవాలండి. ఈ మధ్య కొన్ని కథనాలు నిలబడుతున్నాయి. మరి నాగార్జున గారు ఈసారి ఉండట్లేదు పోస్ట్ గాని కొంతమంది కొత్త వాళ్ళు వచ్చే సూచనలు కనపడుతున్నాయని చెప్పి అంటున్నారు. అది ఒకరు విజయ్ దేవరకొండ, 2 బాలయ్య బాబు. ఖచ్చితంగా బాలయ్య బాబు వస్తే బిగ్ బాస్ కి ఇప్పటి వరకు వచ్చినటువంటి పేరు 10 ఎక్కువ అవుతుంది. 10 ఖచ్చితంగా బాలయ్య బాబు ఈ బిగ్ బాస్ కి రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. చాలా చాలా అద్భుతంగా ఉంటది. నాగార్జున గారు మీరు బాలయ్య బాబుని తీసుకోవాలండి. మాకు కన్నుల పండుగగా ఉంటది. మరి కంటెస్టెంట్ గా ఉప్పల్ బాలు గారు ఇంకా ఈ అలైక్య సర్టిఫికెట్స్ నుంచి ఒకళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారని రూమర్స్ వినిపిస్తున్నాయి. చిచి చిచి అలాంటి మాటలేందబ్బా. ఉప్పల్ బాలు గట్టనే ఇప్పుడు ఏదన్నా సమాజానికి ఉపయోగపడేలాగా ఆ గేమ్ ఉండాలా. అంతే తప్ప ఉప్పల బాల్ని ఇంకో దెప్పల బాల్ని తీసుకొచ్చి మన మీద రుదితే దానికి ఉన్న పేరు పోతుంది. బాలయ్య బాబు అయితే ఎగిరి తంతాడు. అలాంటి వాళ్ళు పెడితే రే బుద్ధి లేదురా మీకు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చేది బిగ్ బాస్ అని చెప్పి అందరికీ వాసిపోతుంది. అదేం జరగదండి. మంచి వాళ్ళనే పెడతారు. మంచిగానే ప్లే జరుగుతుంది. మంచిగా బాలయ్య బాబు లాంటి వ్యక్తి ఉన్నప్పుడు అది ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే ఆ స్థాయికి వెళ్ళిపోతుంది. అనవసరంగా సమాజానికి ఏం సందేశం ఇద్దామని ఈ దరిద్రాన్నంతా తీసుకొచ్చి మనమే పెడుతున్నారు. సమాజానికి ఏం సందేశం ఇస్తారండి? వాస్తవంగా మంచి కుర్రోళ్ళని పెట్టండి, మంచి గేమర్స్ని పెట్టండి, మంచి పాపులర్ ఉన్న కుర్రోళ్ళని పెట్టుకోండి. మంచి వాళ్ళని పెట్టండి. చాలా మంది ఉన్నారు కదా. వీళ్ళని ఎందుకు పెడుతున్నారు? చూడడానికి అసహ్యంగా తయారవడానికి బిగ్ బాస్ ని. బాలయ్య బాబుకు గోష్ఠి రాడు.